could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. Kiran, president of this function, CMO, and Kaushik Sarkar garu, my safety head Sai, and all beloved, most beloved, not beloved, మా వెల్ విషెస్, మా హెల్త్ కేర్, తర్వాత మమ్మల్ని నడిపించేవాళ్ళు, ఈ సంస్థ నడపడంలో మరి అత్యంత కీ రోల్ ప్లే చేస్తున్న ఆల్ డాక్టర్స్ అండ్ ఎస్టీమ్ లేడీస్ డాక్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు అంటే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సినంత మెడికల్ సైడ్ నేను చెప్పాల్సినంత నాకు నాలెడ్జ్ ఏం లేదు, కానీ బట్ మన ఇండస్ట్రీ మీకు తెలియదే ఉంది. చాలా మందికి మన ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో తెలియదు. ఇక్కడ మైండ్స్ ఎలా ఉంటాయి, లోపల వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో కూడా చాలా మంది తెలియదు అవుట్ సైడర్స్. సింగరేణి అంటే వీళ్ళంతా ఏదో కబుర్లు చెప్తారు, వీళ్ళు పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు, అట్లా దోస్ పీపుల్ హూ డోంట్ నో అబౌట్ సింగరేణి, దే డూ ఆల్ నాన్ సెన్స్ కామెంటింగ్. ఇది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. మేబీ ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ రీజన్స్. సో ఇంత కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్కు ఆల్మోస్ట్ వీఆర్ సీయింగ్ alternate day one person is getting injured or somehow serious or reportable or health or ఏదో ఒకటి, but it never happens in any industry. But why people are ignoring that, we don't know. సో అటువంటి ఇండస్ట్రీలో అలాంటి జరిగినప్పుడు జరగకుండా వాళ్ళ హెల్త్ కేర్లో వాళ్ళు మంచిగా పనిచేస్తూ ప్రొడక్టివిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతూ మరి కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావడానికి అత్యంత కీ రోల్ ప్లే చేసే డిపార్ట్మెంట్ మన మెడికల్ డిపార్ట్మెంట్ అని మనం గట్టిగా చెప్పగలం. ఇప్పుడు ఎంప్లాయీ ఈ షుడ్ ఫీల్ సెక్యూర్, ఈ షుడ్ ఫీల్ సెక్యూర్డ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. వాడు అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా అవుట్ స్టేషన్ ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీకి అని ప్రాబ్లం వస్తే దేర్ ఆర్ పీపుల్ లైక్ యూ, వెంటనే చెప్తారు ఆ పక్క వాళ్ళను ఇంట్లో వాళ్ళని మన హాస్పిటల్ ఉంది తీసుకెళ్ళండి అని. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళంతా మరి ఫోన్స్ అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో రిమోట్లలో పనిచేసుకుంటే కూడా ధైర్యంగా చేయగలుగుతున్నారు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్న మీ డిపార్ట్మెంట్కు మరి దానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనం నేను చూస్తున్న దాదాపు 38 years నుంచి ఐ నో ఇందులో చాలామంది నాకు 35 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి ఐ డోంట్ 35 ఉందో లేదో తెలియదు, మేబీ 30. మళ్ళీ మమ్మల్ని అంత పెద్దవాళ్ళు చేస్తున్నారు సార్ అని మీరు ఫీల్ కావద్దు, మేబీ 30. మేము మీ అంత ముసలోళ్ళం కాదు సార్ అని మీరు అంటారేమో అని నాకు భయం వేస్తుంది, బట్ మేబీ 30. ఐ నో మెనీ ఆఫ్ యూ ఫ్రమ్ 92. బిఫోర్ 92 ఐ వర్క్డ్ ఇన్ మణుగూరు. నాకు అంత అవసరం పడలేదు, నా పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు, నాకు హాస్పిటల్ అవసరం పడలేదు, నాకు ఎవరో తెలియదు. వచ్చేవాడిని డ్యూటీ చేసేవాడిని వెళ్ళిపోయేవాడు. బట్ 90s నుంచి మటుకు బీయింగ్ ఎగ్జిక్యూటివ్ ఐ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్, వెరీ గుడ్ సపోర్ట్, వెరీ గుడ్ ర్యాపోర్ట్. ఐ ఫీల్ లైక్ మన బేవరాలాగా రిటైర్ అయినా కూడా ఈవెన్ నౌ చాలా స్మైలీగా మరి సింగరేణి బెడ్లో ఉన్నంతకాలం వీ నెవర్ ఫీల్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది దిస్ థింగ్. సో అంత చక్కటి వాతావరణం మరి కనిపిస్తూ ఒక ఆరోగ్యకరమైన సింగరేణిని నిర్మించడంలో మీరందరూ చాలా కష్టపడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మనం వీఆర్ సీయింగ్ నౌ మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్ పోతే మన వాళ్ళు వితౌట్ సీయింగ్ కనీసం హార్ట్ బీట్ చెయ్యి పట్టుకోకుండా చూడకుండా కూడా అడిగి టకటక మెడిసిన్ రాసేస్తారు. అయ్యో 100 మెడిసిన్ రాస్తారు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఫస్ట్ యూ గో టు మన సింగరేణి, యూ టేక్ ది ఒపీనియన్, దే ఆర్ నాన్ కమర్షియల్, they give you correct suggestion, then you take a decision అని చెప్పి నేను చాలామంది సజెస్ట్ చేయడం జరిగింది. రత్నాకర్ కూడా మొన్న నాకే ప్రాబ్లం వచ్చింది మొన్న, బట్ యూ క్యూర్డ్ మీ వెల్ టుడే ఐఎమ్ ఆల్ రైట్ బికాస్ ఆఫ్ రత్నాకర్. అండ్ కిరణ్ ఈ కాల్ రత్నాకర్ అండ్ డైరెక్టర్ PPS సేఫ్టీ హెడ్, మరి ఈయన గట్టిగా తిరగాలి, మైన్స్ నడపాలి, డౌన్ కావద్దు, నిలబెట్టు గట్టిగా అంటే మొత్తం నాకు రకరకాల ఇచ్చేసి నన్ను ఈ మేడ్ బి ఓకే.
సో నా విషయంలో అంత కేర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ఎక్స్పెక్ట్ అదర్స్ ఇష్యూ ఆల్సో. అలా నిస్వార్థంగా మంచిగా పలకరిస్తూ మంచి వాతావరణం, ఇది మన లెగసీ కూడా ఉంది మనకి ఏపీఎన్ శర్మ గారి దగ్గర నుంచి ఈవెన్ టుడే వరకు మన సిఎన్ఎండి కానీ మన డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ బాస్ కానీ లేకపోతే జిఎమ్స్ కానీ దే టేక్ మోర్ కేర్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్, అట్ ద సేమ్ టైం మోర్ వాల్యూ టు ది మన మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఆ విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ 2 doctors came from WCL. May I see them, please? Just, madam, I have a link with WCL, madam. Please be seated. I worked in the Vani area for 2 years. Vani area, na? So I went to Razur and they tested me everything before giving job. After 1.5 years, I fed that company and came to Singareni. But I know Vani, I know Razura, I know Yavatmal, I know Varora, Vani theaters I know, and Chandrapur I know. I was I'm a bachelor at that time. We don't see even ST buses coming or not. We used to go by walk with taking something into hand and eating and going. That's it. That was the energy levels we were having. And Shakuntala Express from Varara to Razur. And there were many sweet memories for us in 85 to 87. Even I say today, when you started your career, I say WCL. I started my career in Razur Kalri, Vani area. At that time, it was in WCL area. ఇంకెవరు వచ్చారా బయట నుంచి? విఎస్ఐ అమ్మ, ఈఎస్ఐ సారీ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, గుడ్. మనం కూడా ఏదో 2-3 ఈఎస్ఐ బ్రాంచెస్ పెడుతున్నాం అనుకుంటున్నాం కదా. ఓకే, ఇన్ ద బిల్డింగ్ స్టేజ్. అండ్ డెఫినెట్లీ మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది నాకు తెలిసి ఈ రమేష్ అనే వ్యక్తి అసలు ఊరుకోడు. ఆయన విపరీతంగా వర్క్షాపులు కండక్ట్ చేస్తాడు, అందరిని ఒక దగ్గర తీసుకొస్తాడు, ఎక్కడెక్కడ కూడా పట్టుకొస్తాడు. అండ్ ఇట్స్ ఏ నాలెడ్జ్ గెయినింగ్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు అదర్వైజ్ పరశురామ్ వస్తాడా, లేకపోతే మీరందరూ వచ్చి చారి వస్తాడా, లేకపోతే రాజేశ్వరి వస్తాడా? ఎందుకు వస్తారు మీరు? కొత్తగూడెం వచ్చినా ఆ గెస్ట్ వాళ్ళు తింటారు, మళ్ళీ పరిగెత్తిపోతూ ఉంటారు. టుడే యూ ఆల్ సాట్ ఫర్ 2 days, సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుని ఉంటారు. మీరు ఇక్కడ క్లాసులో లేకపోతే లెక్చర్లు ఇస్తే నేర్చుకునేదానికంటే మీరు గ్రూప్ వైజ్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే నీ దగ్గర ఏం నడుస్తుంది, మా దగ్గర ఏం నడుస్తుంది, మన ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, మెడికల్ కానీ ఇంప్రూవ్మెంట్, దట్ ఈస్ ఏ లెర్నింగ్ కమ్. యూ విల్ బి లెర్నింగ్ ఏ లాట్. నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్లో ఈ R&D ఫ్రీక్వెంట్గా గ్యాదరింగ్స్ చాలామంది నాకు తెలిసింది ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ దే నెవర్ మిస్ సచ్ సెమినార్స్ ఆర్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే దాంట్లో కెరీర్ మేబీ రైట్, ఖచ్చితంగా వాళ్ళు ప్రతి మీటింగ్ వాళ్ళు అటెండ్ అయ్యి రీసెంట్ మెడిసిన్స్ ఏమొచ్చినాయి, రీసెంట్ సప్లైస్ ఏమొచ్చినాయి, డ్రగ్స్ ఇంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి, ట్రీట్మెంట్ ఇంప్లిమెంట్ ఏమొచ్చినాయి, అలా తెలుసుకుంటూ ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఇట్ యాడ్స్ టు అవర్ నాలెడ్జ్. ఖచ్చితంగా ఈసారి ఇంకా వేరే కంపెనీస్ కూడా పిలవాలని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 95% మన వాళ్ళే ఉన్నారు. ఇఫ్ యూ కాల్ అదర్స్ ఆల్సో, మేబీ ఆన్ రిక్వెస్టింగ్ దేర్ MDs ఆర్ దేర్ HODs రిక్వెస్ట్ చేస్తే దే ఆల్సో మే సెండ్ సమ్ ఫేమస్ ఫిషియస్ కావచ్చు, ఫేమస్ ఆర్థో కావచ్చు, ఫేమస్ సమ్ అట్లా డిఫరెంట్ డిసిప్లిన్స్ కూడా వస్తే వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా మేము అప్లోడ్ వెళ్తూ ఉంటాం ఢిల్లీ, అక్కడెక్కడ సెమినార్లు అయినప్పుడు మన సొంత వాళ్ళకంటే వేరే వాళ్ళ పక్కన కూర్చొని ఎక్కువసేపు మాట్లాడతాం వాళ్ళతో. నీ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. ఇంకా అది ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఏం లేదో వదిలేస్తాం. సో దట్ వే వి ట్రై టు లెర్న్ ఫ్రమ్ ది పీపుల్ వెన్ వీఆర్ గ్యాదరింగ్. ఈవెన్ పెళ్ళిళ్ళు ఎక్కడ పోయినా కానీ కొత్త వాళ్ళు ఎవరిని వచ్చారా, వేరే చోట ఎవరు వచ్చారా, ఈ రోజు చూసేవాళ్ళు శేషకీర్తులు మాట్లాడేది ఉంది, ఇలా ఆదిత్యులు మాట్లాడదాం అని చెప్పి మాట్లాడతాం. సో సచ్ ఇన్ దిస్ వే ఇట్ ఏ గుడ్ థింగ్. మీరు పెట్టుకున్న టార్గెట్ ఏది? జీరో నేచురల్ డెత్. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్గా వజా యాటిట్యూడ్, తర్వాత జనంలో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. Now you see, when you are going any place, you will be seeing most flexes of the young people, 30-40 people. Okay, birthday ఉంటుంది, ఇంకో డెత్ డే ఉంటుంది, వాళ్ళు అందులో కూడా ఉంటుంది, ఇందులో కూడా ఉంటాడు. సో సేమ్ ఏజ్. సో వాట్ ఈస్ ఏజ్, లెట్ us try to inculcate మన వాళ్ళకి ఏం చెప్పి హెల్త్ డ్యామేజ్ ఇష్యూస్ ఏమన్నా రకరకాల డ్రింక్స్ కావచ్చు, లేకపోతే అన్హెల్తీ హ్యాబిట్స్ కావచ్చు, దే ఆల్ షుడ్ అవాయిడ్. మనం కూడా ఏదైనా ఎనీథింగ్ లిమిటెడ్ ఉండొచ్చు, ఎవరైనా నా మీద కోపం పడవచ్చు నాకు, ఇఫ్ ఐఎమ్ టెలింగ్ అని. బట్ ఎనీథింగ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ లిమిట్, దట్స్ గుడ్.
ఇఫ్ ది క్రాస్ అది ఖచ్చితంగా మనిషి డ్యామేజ్ చేస్తారనేది మనం నమ్మాలి. అటువంటి వాళ్ళలో ఆ మార్పు తీసుకొస్తే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఫ్రీక్వెంట్గా మైండ్స్ మీద మరి ఖచ్చితంగా ఇదవుతుంది. ఇంకోటి లేజినెస్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం మైండ్స్లో కూడా. నౌ వీఆర్ సీయింగ్ నాట్ లైక్ ఎర్లియర్ యూస్ టు గెట్ స్వెట్ బీయింగ్. నేను అండర్మేయర్గా ఉన్నప్పుడు కూడా, అష్టమేయర్ ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు వాక్ ఫర్ 5 kilometers అండ్ వాక్ ఫర్ 5 kilometers ఆఫ్. మొత్తం కంప్లీట్ లోపలంతా కూడా తడిసిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేది, అంత చెమట వచ్చేది. నౌ సీ ఎనీబడి ఈస్ గెటింగ్ స్వెట్ నవ్ ఇట్ ఇస్. ఆల్ మ్యాన్ రైడింగ్స్ గోయింగ్ టు ద ప్లేస్, హ్యావింగ్ గుడ్ వెంటిలేషన్, ఆ వర్క్ ఆల్సో వెరీ స్మూత్. తర్వాత పెద్ద ఫిజికల్ ఎగ్జర్షన్ ఉండే వర్క్స్ కూడా లేవు. దాంతో యంగ్ పీపుల్ ఆల్సో సబ్జెక్టెడ్ టు మోర్ దిస్ కైండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఏజ్డ్ పీపుల్ పర్వాలేదు, వాళ్ళకి ఏదో లాస్ట్లో ఏదో వస్తున్నాయి కానీ, బట్ యంగ్ పీపుల్కి వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్, వాళ్ళు సెల్ఫ్గా డిస్ట్రక్ట్ చేసుకున్న హ్యాబిట్సే ఉంటాయి అనేది మనం అది తీసుకెళ్తే మటుకు. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ అంతా చాలామంది పిల్లలు మన ఇంట్లో 10th వరకు మనం వాళ్ళని ఇల్లు బస్సు స్కూలు బస్సు ఇల్లు అంతే, నో ఆటలు. తర్వాత ఇంటర్మీడియట్ అంతే, వాడైతే 4 గంటలు 5 గంటలు పడుకోబెడతారు, మిగతా 14 గంటలు 24 గంటలు చదివిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ వస్తే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. ఈ టైంలో ఏంటంటే బఫ్లు గఫ్లు అవి ఇవి, ఆ తిండి ఈ తిండి, మనం కూడా డబ్బులు బాగా ఇస్తాం. ఇవాళ రేపు ఏ పేరెంట్ తక్కువన్నాడో గివింగ్ ఫ్లడ్డింగ్ మనీ, ఇక వాళ్ళు ఏం చేయాలో చేద్దాం కానీ వాళ్ళు ఖర్చు పెట్టి తింటాం వాళ్ళు పెడతారు. సో అల్టిమేట్లీ ఏంటంటే డిస్ట్రక్ట్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ బర్త్ టు ది ఇంజనీరింగ్ కాలేజ్. ఆ తర్వాత మనం ఉద్యోగాలు ఇచ్చినాం చాలా 18,000 మందికి. 18,000 మందిలో 16,000 మంది ఇటువంటి వాళ్ళు ఉండి ఉంటారని నా డౌట్. ఇప్పుడు ఈ పాత వాళ్ళు ఉన్న 42,000 మందిలో 24,000 మందిని మనం ఎట్ట కాపాడాలనేది పక్క పెడితే, ఈ 18,000 మందిని ఎట్ట కాపాడాలనేది ఇప్పుడు పెద్ద సమస్య కూర్చొని. సో ఇది అబౌట్ ది నేచర్. అందర్ థింగ్ న్యూమోకానిసిస్ చెప్పారు. అది ఇంతకుముందు మనకి డస్ట్ బాగుండేది మైండ్స్లో ఒకటి అనుకునేది, కానీ నౌ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు dust. Most probably, I sincerely believe coal cutters. You have to check this. Coal cutters are the main people who are taking some dust, and SDL operators and roof bolters. ఈ క్రూని కనుక మనం కనుక మైండ్స్లో స్పెషల్గా వాళ్ళ మీద డ్రైవ్ కనుక టేకప్ చేసి ఏమన్నా ప్రికాషన్ తీసుకోవడానికి చెప్తే మటుకు, ఐ థింక్ ఇన్ సింగరేణి నాట్ రిపోర్టెడ్ ఎనీథింగ్ న్యూమోకానిసిస్. మేబీ వెరీ 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 ఫ్యూ, వెరీ లెస్. But we can find more in some of the mines. I don't want to name in other companies. But మన దగ్గర అయితే చాలా తక్కువ. We are taking lot of precautions in working places లో. Safe working place provide చేయడానికి we are taking lot of care. Ventilation కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, we are taking lot of care. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇంకేమైనా ఉంటే అది కూడా మనం తీసేయచ్చు. సో ప్రజెంట్లీ ఏదైతే కరెంట్ ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా మన ఎంప్లాయీస్ని తీర్చిదిద్దాలి. ఇప్పుడు మనం శంకర్ దాదా టైప్ కావాలి, వస్తే మెడిసిన్ ఇవ్వడం కాదు, మెడిసిన్ వాడకుండా నువ్వు ఉండాలనే విధంగా వీ హ్యావ్ టు ట్రైన్ అండ్ మేక్ అవర్ పీపుల్. సో దాన్ని మరి ఎంతవరకు సక్సెస్ అవుతాం. మీ దగ్గర ఏంటంటే మన దగ్గరికి వస్తేనే వాళ్ళు దొరుకుతారు, మనకు దొరకాలంటే మనం మైండ్స్కి వెళ్ళాలి. సో వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 7 o'clock 3 o'clock వేర్ లార్జ్ గ్యాదరింగ్ ఈజ్ దేర్. మన హెల్త్ ఆఫీసర్స్ బాగానే చేస్తుంటారు అనుకుంటున్నా. ఖచ్చితంగా దట్ విల్ గివ్ అస్. ఇంకోటి, చాలా సందర్భాల్లో మీరు ఏమంటారు, నాట్ ఫాలోయింగ్ ది మెడిసిన్ ప్రోటోకాల్, అది తీసుకోరు, ఎటో పోయేస్తారు. ఆ రోజు నాకు అంతా ఓకే అనుకుంటుంటే ఇక్కడికి వచ్చి కొలాప్స్ అవుతాడు. సో అట్లా బీపీ కానీ లేకపోతే ఎట్సెట్రా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పేటట్టు చేయాలి, పక్క వాళ్ళు కూడా తెలియజెప్పేటట్టు చేయాలి. దెన్ ఓన్లీ దే విల్ బి సేవ్డ్. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ ఈ వర్క్షాప్ అయితే ఐ థింక్ దెర్ విల్ బి గుడ్ రెజల్యూషన్స్ ఇఫ్ యూ సబ్మిట్ దెమ్ టు ది డైరెక్టర్ చేస్తే దాంట్లో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయడానికి సింగరేణి విల్ బి ఆల్వేస్ ప్రయారిటీ. వీ నెవర్ ఆస్క్ ఎనీ కోల్, వీ నెవర్ ఆస్క్ ఎనీ ప్రొడక్షన్ వితౌట్ సేఫ్టీ ఆర్ అట్ ది కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇదే మనం ఫామ్లో పెట్టుకుని ముందుకెళ్దాం. డెఫినెట్లీ మీరు మన సింగరేణిలో ఉన్న ఆల్ డాక్టర్స్, డిసిప్లిన్, ఫ్యాటర్నిటీ, ఇంక్లూడింగ్ మన పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈ దిశగా గట్టి పనిచేస్తారని, మీకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము ఎప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఈ వర్క్షాప్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మన కిరణ్, రమేష్ అండ్ డాక్టర్ గారు, విజయడి, శేషు నిన్నదాకా బ్రహ్మోత్సవాలు చేశాడు కదా. సో అందరూ హూ అటెండ్ ఫ్రమ్
అమ్మ ప్లీజ్ రిమెంబర్ మీ, వెంకటేశ్వర్లో ఐ వర్క్ ఇన్ WCL. చాలా మంది తెలియకపోవచ్చు. సో ఐఎమ్ హ్యాపీ టు హియర్ WCL నేమ్ అండ్ ESA ఆల్సో, హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది అన్ఆర్గనైజ్డ్ పీపుల్ మోస్ట్ ప్రాబ్లీ. అండ్ ఖచ్చితంగా దీనిలో మీరు ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశారో, లేకపోతే ఏవైతే మీరు డిస్కస్ చేసుకుని ఒక పద్ధతి అనుకున్నారో, మీ మన డిస్పెన్సరీస్కు హాస్పిటల్స్కి వెళ్ళాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని గట్టిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ.